వంగవీటి రాధ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ చేరతారు. వాస్తవంగా విజయవాడలో సెంట్రల్‌లో మల్లాది విష్ణు ఉన్నారు. గెలుస్తూ వస్తున్నారు. అంతకుముందు అతి తక్కువ మెజారిటీతో గెలిచినటువంటి రోజులు ఉన్నాయి. తర్వాతన బోండా ఉమ గెలిచినటువంటి సందర్భం ఉంది. మొన్నటిసారి మల్లాది విష్ణు ఘన విజయమే సాధించినటువంటి పరిస్థితి ఉంది. అదే సందర్భంలో ఆ సీటే విజయవాడ సెంట్రలే కావాలన్నటువంటిది వంగవీటి రాధాని పక్కన పెట్టి క్రిందటిసారి ఇచ్చారు. ఎందుకని? బోండా ఉమ కాపు సామాజిక వర్గం నుంచి బోండా ఉమ పోటీ చేస్తున్నారు కాబట్టి రాధాకు కూడా ఒకే సామాజిక వర్గం ఇద్దరిని పోటీ పెట్టడం కరెక్ట్ కాదన్నటువంటి ఉద్దేశంతో బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించి మల్లాది విష్ణుని పెట్టారు. ఈ దఫా వచ్చేటప్పటికి బోండా ఉమానే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, లేదా ఒకవేళ జనసేనకి ఇచ్చిన కాపు అభ్యర్థిని అక్కడ పెట్టేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి అక్కడ వంగవీటి రాధాని తీసుకొస్తారా? వన్ టౌన్ అంటే విజయవాడ వెస్ట్కి వచ్చేటప్పటికినేమో ముస్లింని తీసుకొచ్చేటట్టు, విజయవాడ సెంట్రల్కి వచ్చేటప్పటికి కాపుని తీసుకొచ్చేటట్టు అది వంగవీటి రాధా అన్నటువంటి పేరు వినబడుతుంది. ఎందుకంటే వాళ్ళ కమ్యూనికేషన్ పరంగా రాధా మీద నెగిటివ్ కామెంట్స్ ఏం పెట్టద్దు, వంగవీటి రంగా గురించి పాజిటివ్ పెడుతూ రాధా గురించి కొంతమంది నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు. వాళ్ళకి ఆ కమ్యూనికేషన్ ఉంది. ఇంకోటి, రంగా గారి విగ్రహాల ఆవిష్కరణ కూడా జరుగుతున్నటువంటి చోట జనసేనతో పాటుగా వైసీపీకి సంబంధించిన సింపథైజర్స్ కూడా ఉంటున్నారు, గుంటూరు అట్లాంటి చోట్ల చూసినటువంటి. కాబట్టి సంథింగ్ ఏదో జరుగుతుందని చర్చ నడుస్తుంది.